ఏడాది క్రితం స్విట్జర్లాండ్ వెళ్ళి సరదాగా గడిపేసి వచ్చినటువంటి ఒక జంటకి 1.5 లక్షల ట్రాఫిక్ చలానా నోటీస్ వచ్చేటప్పటికి షాక్ తినడం వాళ్ళ వంతైంది. విదేశీ పర్యటనలు సాధారణంగా సరదాగా సాగిపోతుంటే వాస్తవంగా ఒక షాకింగ్ ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. స్విట్జర్లాండ్ అందాలను ఆస్వాదించి విజయవంతంగా భారత్కి తిరిగి వచ్చిన ఒక మహిళా పర్యాటకురాలికి సరిగ్గా ఏడాది తర్వాత అక్కడ ట్రాఫిక్ విభాగం నుంచి ఏకంగా 1.5 లక్షల భారీ జరిమానా నోటీస్ వచ్చింది. ట్రిప్ ముగిసిన నాళ్ళయ్యాక వచ్చిన ఆ చలానా చూసి ఆ పర్యాటకురాలు ఇప్పుడు ఒక్కసారిగా అవాక్కైంది. ఎక్స్ వేదికగా పోన్ సఫ్టీ అనే పేరుతో ఉన్న ఒక భారతీయ పర్యాటకురాలు తనకు ఎదురైన ఈ చేదు అనుభవాన్ని నెటిజన్లతో పంచుకున్నాడు. మా స్విట్జర్లాండ్ పర్యటన ముగిసిన దాదాపు ఏడాది తర్వాత మాకు 1.5 లక్షల ట్రాఫిక్ చలానా అందింది. అసలు ఎంత ఆలస్యంగా వచ్చిన ఈ జరిమానా మీద అప్పీల్ చేసుకోవడానికి, మొత్తాన్ని తగ్గించుకోవడం లేదా పూర్తిగా రద్దు చేయించుకోవడానికి ఏమైనా చట్టపరమైన మార్గాలు ఉన్నాయా? గతంలో ఎవరికైనా ఇలాంటి అనుభవం ఎదురైందా? తెలిస్తే దయచేసి సహాయం చేయండి అంటూ సోషల్ మీడియా కమ్యూనిటీని సలహా కోరారు. అయితే ఈ పెట్టిన పోస్ట్ కొద్దిసేపట్లో విపరీతంగా వైరల్ అవ్వడం, ఒక్క రోజులోనే 1.3 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చినాయి. ఎవరిష్టం వచ్చినటువంటి వాళ్ళు సలహాలు ఇస్తున్నారు, రకరకాలుగా స్పందిస్తున్నారు. స్విట్జర్లాండ్ వంటి యూరప్ దేశాల్లో ట్రాఫిక్ నిబంధనలు అత్యంత కఠినంగా ఉంటాయి. వాటిని ఎట్టి పరిస్థితుల్లో రద్దు చేయడం సాధ్యం కాదని ఎక్కువ మంది స్పష్టం చేస్తున్నారు. విదేశాల నుండి జరిమానా రద్దు చేయమని కోరితే వాళ్ళు మరింత పెనాల్టీ విధించే అవకాశం ఉంది. వెంటనే చెల్లించబోతే భవిష్యత్తులో మీకు షెంజన్ వీసా దొరకకుండా బ్లాక్ లిస్ట్లో పెట్టే ప్రమాదం ఉంది అని కొంతమంది హెచ్చరిస్తున్నారు. గతంలో జర్మనీ ట్రిప్ చేసి వచ్చినట్టు ఇంకొక నెటిజన్ కూడా తన వివరంగా కూడా చెప్పుకొచ్చాడు. 10,000 ఫైన్ పడింది, నేను వెంటనే కట్టేశాను, కానీ 1.5 లక్షల జరిమానా అంటే నిజంగానే చాలా ఎక్కువ అని కూడా చెప్తున్నారు అన్నమాట.